V9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. సుబ్రహ్మణ్యం స్వామికి పలు దేవాలయాల్లో అభిషేకాలు పూజలు జరిగాయి. ఏ మాత్రం దొడ్డుబాటు పడి గణపతిలా అమర్చుకుని కుంకుమ డబ్బులు పెట్టుకోండి. చంద్రమోదీశ్వర ఆలయం సల్లపల్లి సీతారామరాజు ఉన్నారు. గత 40 సంవత్సరాల మటుగా ఇక్కడ ఈ యొక్క దేవుడు వెళ్తున్నది. ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం శివరాత్రి దగ్గర నుంచి షష్ఠి డిసెంబర్ వరకు కూడా ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తున్నాం. 10 మంది కమిటీ సభ్యులు 3 కాలనీ వాళ్ళకి చాలా చేస్తున్నాం. ఇక్కడ అన్న సమారాధనలు కూడా 5,000 మందికి తక్కువ కాకుండా ఉంటుంది. మొన్న కార్తీక మాసం అంతా నెల రోజులు కూడా ప్రతిరోజు 200-300 మంది వచ్చి పొద్దున్న అభిషేకాలు, సాయంత్రం ఆకాశదీప కార్యక్రమం కూడా జరుగుతాయి. ఈ యొక్క భారతీయ చంద్రమాలయం చాలా విలువైంది. సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ప్రతి మంగళవారం అభిషేకాలు జరుగుతాయి, పాలాభిషేకాలు జరుగుతాయి, శాస్త్రాభిషేకాలు జరుగుతాయి. సోమవారం ప్రతిరోజు కూడా అభిషేకాలు పొద్దున అవుతాయి, సాయంత్రం కూడా కార్యక్రమం విడిగా అవుతాయి. ఎన్నో వందల మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం. ఈ యొక్క గుడి అన్ని విధాలు అభివృద్ధి చెందింది. ఇప్పుడు కొత్తగా స్థలహారం కూడా కట్టి గుడిని ఇంకా అభివృద్ధి చేస్తాం. ఆటలు విరాళాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళు పూజలో పాల్గొనడం కూడా ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా నేను మొత్తం చెప్పేది గుడిని దర్శించుకున్న వాళ్ళకి ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అమ్ముకొని 3 కాలనీలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఎంతో సుఖ సంతోషంతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. ఓం నమస్తే. తక్కువ లేకుండా ఏ కార్యక్రమం వచ్చినా సరే పొద్దున అభిషేకాలు పొద్దున 4 గంటల నుంచి స్టార్ట్ అవుతాయండి. వాళ్ళ కళ్యాణం కాబట్టి 10 వరకు అవుతాయి. 10:30 నుంచి కళ్యాణం మొదలు 1 గంట వరకు అవుతుంది. సాయంత్రం 10కి సవా 3 కాలనీలోనే కూడా పథకం చేస్తాం. బాగా సపోర్ట్ చేయడం. ఎమ్మెల్యే గణబాబు గారు కూడా ఇంట్లో రావడం జరుగుతుందండి. ప్రతి కార్యక్రమాన్ని గణబాబు గారు కూడా వస్తారు. అలాగే మీ మీడియా ప్రజలు అందరూ కూడా మాకు సహాయ సహకారం ఎప్పుడు అందిస్తున్నారు. ఇవాళ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ పేరు, డిజిగ్నేషన్? నేను శివాలయం ప్రెసిడెంట్ నాగేంద్ర కుమార్ ఇచ్చాపురం. మా కమిటీ సభ్యులు అధ్యక్షులుగా నేనున్నాను. వైస్ సెక్రటరీగా మందపాటి శ్రీనివాసరాజు గారు ఉన్నారు. ట్రెషరర్గా సూర్యనారాయణ గారు, వైస్ ప్రెసిడెంట్గా రవిశంకర్ గారు, కమిటీ సభ్యులుగా భరత్ కుమార్, శ్రేయసన్ రాజు గారు, శ్యామల గారు, రమణి గారు, వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు కూడా మేము అందరినీ మేము పిలవడం కాదు, వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం ఎంత విజయవంతంగా అవుతున్నాయో మీరు ఆలోచించారు.